India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. 2023కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. పాత జ్ఞాపకాలను తనలో దాచుకొని కొత్త ఏడాది వైపు పరుగులు తీస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. 2023లో ఇస్రో భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ సరికొత్త శిఖరాలను అందుకుంది. అందని చందమామను అందుకోవడమే కాదు అనేక కీలక అచీవ్మెంట్స్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఒకప్పుడు చిన్న చూపు చూసిన నాసా ఇప్పుడు ఇస్రోతో కలిసి పనిచేసేలా అంతరిక్ష పరిశోధనలో సత్తా చాటింది. India's prestigious Chandrayaan-3 spacecraft. Chandrayaan-3 satellite separated. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024 సంవత్సరానికి భారీ టార్గెట్ని ఎంచుకుంది. ఇప్పటికే చంద్రయాన్తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు 2024లో కీలక ప్రయోగాలకు ఏర్పాట్లు చేపట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 భారీ ప్రయోగాలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో మరోసారి అందరి చూపు ఇస్రో వైపు చూసేలా చేసింది. 2024లో ఇస్రో చేపట్టనున్న 10 ప్రయోగాలపై ఇస్రో శాస్త్రవేత్తల నుంచి కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. Chandrayaan-3 has attained a major milestone successfully. सैल्यूट आपके परिश्रम को, सैल्यूट आपके धैर्य को, सैल्यूट आपकी लगन को, सैल्यूट आपकी जीवटता को, सैल्यूट आपके जज्बे को. ఇస్రో చేపట్టనున్న 10 ప్రయోగాల్లో 6 పిఎస్ఎల్వి కాగా మరో 3 జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా మిషన్ చేపట్టనున్నారు. 2023లో చంద్రయాన్-3 ఆదిత్య L1 మిషన్ల విజయాల తరువాత 2024లో స్వదేశీ రాకెట్లతో 13 ప్రయోగాలతో సహా 16 ప్రధాన అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. LVM-3 ద్వారా కమర్షియల్ లాంచ్ చేపట్టనుంది. ఈ ప్రయోగంతో పాటు పిఎస్ఎల్వి ప్రయోగాల ద్వారా 60కి పైగా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను స్పేస్లోకి పంపనుంది ఇస్రో. అలాగే SSLV డెవలప్మెంట్ లాంచ్ కూడా జరగనుంది. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇస్రో సొంతంగా రూపొందించిన చిన్న తరహా రాకెట్ ఇది అతి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో జరిపే అవకాశం ఉన్న వాహన నౌక. కమర్షియల్గా మరిన్ని ప్రయోగాలకు ఇది దోహదం చేస్తుంది. ఇప్పటికే 2 టెస్ట్ లాంచ్లు చేపట్టగా మరింత సాంకేతికతతో మరోసారి 2024లో SSLV డెవలప్మెంట్ లాంచ్ జరగనుంది. ఇవి అంతిమంగా తక్కువ భూకక్ష ఉపగ్రహ ప్రయోగాల కోసం ప్రైవేట్ సెక్టార్ ద్వారా ఈ తరహా రాకెట్ ప్రయోగాలను జరపాలని ఇస్రో యోచిస్తోంది. గగన్యాన్ ప్రాజెక్టు కింద 2 మానవరహిత మిషన్లు మానవరేటెడ్ లాంచ్ వెహికల్ను ప్రయోగించనుంది. 2025లో పూర్తిస్థాయి ప్రయోగం జరగనుంది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ భద్రత కోసం ప్రయోగాత్మక ప్రయోగాలను 2024లో పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2025 ఏడాదిలో భారత మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఇది కీలకంగా మారనుంది. గగన్యాన్ మిషన్కి సంబంధించి వ్యోమగాములు శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. 2025లో జరిగే ప్రయోగం కోసం అన్ని విధాలా సిద్ధమయ్యేందుకు 2024వ సంవత్సరం కీలకం. గగన్యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ను వివిధ అబార్టు పరిస్థితుల్లో ఉపయోగించేందుకు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అలాగే వాతావరణ అధ్యయనం కోసం శాటిలైట్ నావిగేషన్ శాటిలైట్, అలాగే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు. I'm very happy to announce the successful accomplishment of the TVD-1 mission. The purpose of this mission was to demonstrate the crew escape system for the Gaganyaan program through a test vehicle demonstration. న్యూస్ పోస్ట్ ఇండియా ఆధ్వర్యంలో LVM-3 కమర్షియల్ మిషన్ ప్రయోగం కూడా ఉంటుంది. అయితే ఇందులో 6 పిఎస్ఎల్వి మిషన్లలో వివిధ ఉపగ్రహాలు భూపరిశీలన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి 2 మిషన్లు, 2 సాంకేతిక మరియు 2 కమర్షియల్ ప్రయోగాలు ఉన్నాయి. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్తో ప్రపంచ దేశాల దృష్టిని భారత్ ఆకర్షించింది. చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతం చేసిన ఇస్రో చంద్రయాన్-4 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్తో పాటు తిరిగి భూమి మీదకు అక్కడి నుంచి మట్టి రాళ్ల నమూనాలను తీసుకొచ్చే అత్యంత క్లిష్టమైన ప్రయోగం చేపట్టనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు 2024లోనే మొదలు కానున్నాయి. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा के सतह पे लैंड हो चुका है. చంద్రుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024లో వరుసగా ప్రయోగాలు చేయనుంది. ఒక్క భారతే కాకుండా అనేక దేశాలు తమ ప్రయోగాలకు జాబిల్లిని అడ్డాగా మార్చుకున్నాయి.
ప్రైవేట్ సంస్థలు కూడా నెలరాజు రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ ప్రయోగాలు విజయవంతమైతే 2024 ఏడాది ఆధునిక చంద్రయుగానికి నాంది కానుంది. 2023లో భారత్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపి సరికొత్త చరిత్రను సృష్టించింది. భారత్ ఇచ్చిన ప్రేరణతో ప్రపంచ దేశాలు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యాయి. నెలరాజు గుట్టు విప్పేందుకు 2024 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 12 ప్రయోగాలు జరగనున్నాయి. అందులో జనవరిలోనే ప్రపంచవ్యాప్తంగా 3 ప్రయోగాలు జరగనున్నాయి. आप देश को जिस ऊंचाई पर लेकर गए ये कोई साधारण सफलता नहीं है. ये अनंत अंतरिक्ष में भारत के वैज्ञानिक सामर्थ्य का शंखनाद है. వచ్చే ఏడాదిలో జనవరి 19న జపాన్ అందరికంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ప్రయోగం చేపట్టనుంది. SLIM మిషన్ను ఉపయోగించి విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన 5వ దేశంగా నిలవాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థ కూడా ఆస్ట్రోబోటిక్ పెరిగ్రైన్ లూనార్ ల్యాండర్ను జనవరిలోనే ప్రయోగించాలని నిర్ణయించింది. చైనా తన చాంగ్ యీ మిషన్ను మే నెలలో చేపట్టనుంది. 2020లో చైనా చేపట్టిన చాంగ్ యీ 5 విజయవంతంగా చందమామ ఉపరితలంపై దిగింది. చాంగ్ యీ 5 సేకరించిన శాస్త్రీయ నమూనాలను తిరిగి చాంగ్ యీ 6తో చంద్రుడిపైకి డ్రాగన్ పంపనుంది. మానవులను జాబిల్లికి తీసుకెళ్లే ఆర్టెమిస్ 2 మిషన్ను అమెరికా నవంబర్లో చేపట్టనుంది. ఇందులో 4 వ్యోమగాములు ఉంటారు. జాబిల్లి ఉపరితలానికి 9000 కిలోమీటర్ల దూరంలోని కక్షలో చంద్రుడిని చుట్టి 2026 లేదా 2027లో తిరిగి భూమికి రానున్నారు. ఏరియన్ 6 ప్రయోగం కూడా అదే ఏడాది అంటే 2024 మధ్యలో ఐరోపా చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ సంస్థలు కూడా చంద్రునిపై ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన న్యూ గ్లెన్ ప్రయోగం కూడా చంద్రుని కక్షను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్షిప్ కూడా 2024లో ప్రయోగానికి సిద్ధమైంది. పెద్ద పెద్ద ప్రయోగాల మధ్య అనేక చిన్న ఫ్లైబైలు, ఆర్బిటర్లు, ల్యాండర్ల ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్తులో జరిగే మిషన్లకు అనుకూలంగా ఉండేందుకు చైనా ఒక రిలే ఉపగ్రహాన్ని పంపుతోంది. జపాన్ ఫ్లైబైను పంపేందుకు సిద్ధంగా ఉంది. తన వైఫర్ రోవర్ను చంద్రుని దక్షిణ ధ్రువానికి నాసా పంపనుంది. అంతరిక్ష రంగంలో వచ్చే ఏడాది కూడా భౌగోళిక రాజకీయ పురోగతిని కొనసాగించే అవకాశం ఉంది. అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన ఆర్టెమిస్ ఒప్పందంలో భారత్ భాగమైంది. ఈ ఒప్పందంలో మరిన్ని దేశాలు 2024లో చేరే అవకాశాలు ఉన్నాయి. సూర్యునిపై పరిశోధనల కోసం 2023లో ఇస్రో తొలిసారిగా ఆదిత్య L1 మిషన్ ఉపయోగించింది. ఉపగ్రహంలో అమర్చిన సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ SUIT సూర్యుని గుండ్రని చిత్రాలను తీసింది. తాజాగా ఇస్రో వాటిని విడుదల చేసింది. సౌర కుటుంబ పరిశోధనలో ఇదొక కీలక మైలురాయిగా అభివర్ణించింది. ఆదిత్య L1లోని సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ పేలోడ్ సూర్యుడి 200 నుంచి 400 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్య పరిధిలోని చిత్రాలను తీసింది. ఈ ఫుల్ డిస్క్ చిత్రాల ద్వారా సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లకు సంబంధించి క్లిష్టమైన వివరాలను సైతం తెలుసుకోవచ్చు. అయస్కాంత క్షేత్రం గురించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహాన్ని L1 పాయింట్లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు 2024 జనవరి 7వ తేదీకి పూర్తవుతాయని ఇస్రో తెలిపింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 చేరాక దాని కక్షలో పరిభ్రమిస్తూ ఆదిత్య L1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. తాజాగా భూకక్షలోకి ప్రవేశించిన ఓ ఉపగ్రహాన్ని గగనతలంలోనే ధ్వంసం చేసింది. ఇప్పటివరకు ఈ సామర్థ్యంలో అమెరికా, చైనా, రష్యాలకు మాత్రమే సొంతం. కానీ ఆ ఘనత భారత శాస్త్రవేత్తలు కూడా సాధించారు. భూకక్షలో పరిభ్రమిస్తున్న మెగా ట్రోపికస్ 1 ఉపగ్రహాన్ని ఇస్రో ధ్వంసం చేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహాన్ని మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్ మహాసముద్రం పైన గగనతలంలో కాలి బూడిదయ్యేట్లు చేయగలిగింది. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యర్థాల ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో కక్షలో తిరుగుతున్న మెగా ట్రోపికస్ను ధ్వంసం చేయడం ద్వారా గతి తప్పిన, కాలం చెల్లిన ఉపగ్రహాలను కూల్చేసే సత్తా ఇస్రోకు ఉన్నట్లు నిరూపితమైంది.
అలాగే జాబిల్లి దక్షిణ ధ్రువం నుంచి రాళ్లను భూమిపైకి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించింది. ఇలా ఒక వస్తువును లేదా ఖనిజాలను భూమిపైకి తీసుకురావడం అనేది సంక్లిష్టమైన మిషన్. ప్రస్తుతం దీనికోసం శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందిస్తున్నారు. 4 ఏళ్లలో దానిని పూర్తి చేయాలని భారత శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ను నిర్మించుకోవడంతో పాటు 2040లో చంద్రుడిపైకి మనిషిని పంపాలని బిగ్ టార్గెట్స్ పెట్టుకుంది ఇస్రో. 2047లో డీప్ సీ మిషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ మిషన్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. మొత్తానికి 2023 సంవత్సరం భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. 2024లో ఈ విజయాల పరంపర మరింత ముందుకు సాగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారు.